ఎమోషన్ ఉంది, ఫైట్స్ బాగున్నాయి, బీజిఎం బాగున్నాయి. ఫాదర్కి డాటర్కి ఆ ఎమోషన్ చాలా బాగుంది. క్లైమాక్స్ మంచి ఎమోషనల్గా ఉంది. క్లైమాక్స్ చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగున్నాయి, ఇంటర్వెల్ క్లైమాక్స్ బాగుంది, ప్లాట్ బాగుంది, మొత్తం క్లైమాక్స్ ఎమోషనల్గా ఉంది. ఏం నచ్చింది సినిమాలో? స్టోరీ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ బాగుంది. అసలు తీసిన విధానం బాగుంది. అసలు ట్విస్ట్లు మీద ట్విస్ట్ ఉండే ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు రవాణా తప్ప ఎవరు సినిమా సెట్ చేయలేరన్న. చాలా రోజుల రవాణా పర్ఫెక్ట్ కంబ్యాక్ సినిమా. నిజంగా పక్కా సెంటిమెంట్ అన్న సినిమా, పక్కా సెంటిమెంట్. థియేటర్లోనే చూడండి. ఏదో రివ్యూ కోసం చెప్తలే కానీ జెన్యూన్ రివ్యూ చెప్తున్నా. నేనే ఏడ్చిన అసలు. సినిమా మాత్రం నెక్స్ట్ అన్న. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్. ఎవరు బయటికి రాలేరు. ఒక 10 minutes 15 minutes 7 మంది బయటికి ఎవరు రాలేరు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మొత్తం. నాన్న కూతురు గురించి ఎక్సలెంట్ మూవీ. సూపర్, వెరీ వెరీ సూపర్, ఎక్సలెంట్. ఆ పాప క్యారెక్టర్ సూపర్ నచ్చింది. సెంటిమెంట్, యాక్షన్ సూపర్, డైలాగ్స్ కూడా సూపర్, సాంగ్స్ కూడా సూపర్. కళ్ళం నీళ్ళు వచ్చింది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా నైస్, డైరెక్షన్ కూడా నైస్, సూపర్. సినిమా చాలా బాగుందండి. ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా స్మూత్గా నడిచిపోయినా క్లైమాక్స్ చాలా బాగుంది. రవితేజ కంబ్యాక్ అనొచ్చు. సినిమా ఖచ్చితంగా సక్సెస్ అండి. చాలా బాగుంది సినిమా. చాలా బాగుందండి. అయ్యప్ప స్వామి గెటప్లో రవితేజ ఇరగదీశాడు. రవితేజ అసలు చెప్పాలంటే చాలా బాగా చేశాడు. అయ్యప్ప స్వామి భక్తుడిలాగా చాలా బాగుందండి సినిమా. గ్యారంటీ ఇది మంచి హిట్ మూవీ. డిఫరెంట్గా ఉందా లేకపోతే ఎప్పుడు న్యాచురల్? చాలా న్యాచురల్గా ఉందండి సినిమా. చాలా న్యాచురల్గా ఉంది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. హీరోయిన్ నార్మల్ అండి, ఏం లేదు. చిన్నపిల్ల క్యారెక్టర్ చాలా బాగుందండి. మెయిన్ మాట్లాడుకోవాల్సింది చిన్నపిల్ల గురించి, పాప కోసం. సినిమా అంతా పాప గురించి. ఎక్స్పెక్ట్ చేయలేదు, ట్విస్ట్లు ఉన్నాయి. సినిమా చూడాలి. రొటీన్ కాదండి, డిఫరెంట్ మూవీ. శివ నిర్వాణ డైరెక్టర్ కూడా చాలా బాగా చెప్పారు. మూవీ అయితే బ్లాక్ బాస్టర్ ఉంది, సూపర్ హిట్ ఉంది మూవీ అయితే. యాజ్ ఏ రవితేజ ఫ్యాన్గా కాకపోయినా కానీ సినిమా అయితే కూతురికి ఫాదర్కి ఎలా రిలేషన్ ఉంటుందో, ఎట్లా ఉంటుందో చూపించారు. స్వామి గురించి చూపించారు. మోర్ ఓవర్ ఏంటంటే స్టోరీ చాలా బాగుంది. మూవీ అయితే వాళ్ళకి సాంగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని చెప్పి. చాలా బాగుంది సాంగ్ అయితే. కంబ్యాక్. ఒక్క విక్రమార్క తర్వాత ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తర్వాత మళ్ళీ ఇది. దీంట్లో కూడా చాలా బాగా చూపించారు. సెంటిమెంట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే అసలు నిజంగా ఏడుపు వచ్చేసినంత ఫీల్ అయిపోయింది. చాలా కనెక్ట్ అయ్యాము, ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అయ్యాము. హీరోయిన్ క్యారెక్టర్ అంతా బాగుంది. మెయిన్ ఏంటంటే హీరో డాటర్ సినిమా అంతా. హీరోయిన్ అంత లేకపోయినా కానీ హీరో అండ్ సాయి కుమార్ ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది మూవీ అయితే. మ్యూజికల్ పరంగా కానీ సినిమా పరంగా స్టోరీ పరంగా అంతా సూపర్ హిట్ మూవీ. అందరూ మస్ట్ వాచ్, థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇప్పుడు డివోషనల్గా ఎప్పుడు రవితేజ గారు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. దాంట్లో కూడా చాలా బాగా యాక్ట్ చేసినారు, జీవించారు. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? చాలా బాగుందండి, ఎక్సలెంట్ మూవీ. చాలా కనెక్ట్ అయ్యాం ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే చాలా హైలైట్ ఉంది. కొన్ని సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. రెగ్యులర్గా లేదండి, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో డివోషనల్ ప్లస్ కమర్షియల్ రెండు కలిపి చిన్న. రవితేజ చాలా బాగున్నాడండి, చాలా నీట్గా చేశారు. అన్ని క్యారెక్టర్స్ సూపర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరు చాలా బాగుంది. మ్యూజిక్ అంటే ఇంకా అయ్యప్ప స్వామి భక్తులు అంటే ఆ మ్యూజిక్ చాలా బాగుందండి. చాలా ఎక్సలెంట్ మూవీ. హీరోయిన్ కూడా చాలా బాగుందండి. చాలా సింపుల్గా సెటిల్గా చేశారు. సెంటిమెంటే త్రూ అవుట్ సెంటిమెంటే ఉంది. బాగుంది సినిమా, బాగుంది. ఇక్కడ బోర్ కొట్టలేదండి. అసలు బోర్ అయితే లేదు, కానీ చాలా బాగుంది సినిమా. సో అన్ని రకాల ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సినిమా. హ్యూజ్లీ ఐ థింక్ ఫ్యామిలీ నెక్స్ట్ సాటర్డే సండే ఉంది కదా, ఫ్యామిలీ చాలా వస్తారు. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ అండి. మూవీ సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఊరం మాస్ ఉంది, అండ్ సెకండ్ హాఫ్ వీరమణి కంఠుడు సాంగ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ థియేటర్ అయితే దత్తరిల్లిపోయింది. అండ్ జీవి ప్రకాష్ చెప్పినట్టు సేమ్ డీజే రీమిక్స్ ఉంది అందులో. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఫుల్ ఎమోషనల్ ట్రాక్ అనమాట. అండ్ విక్రమార్కుడు ఒక కిక్కు ఆ రేంజ్లో ఎమోషనల్ పండించారు ఈ సినిమాలో. అండ్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. రవితేజ కంబ్యాక్. రవితేజ డెఫినెట్లీ కంబ్యాక్. ఇది యునానిమస్ హిట్, బ్లాక్ బస్టర్ ఇది. జై మాస్ మహారాజ్. దాంట్లో అంటే యాక్చువల్లీ అది ఒక కామన్ మ్యాన్, ఒక హీరోలో కాకుండా ఒక కామన్ మ్యాన్ లాగా రవితేజ గారిని చూడొచ్చు మన సినిమాలో. అంటే అందరూ ఒక రవితేజని ఇమాజిన్ చేసుకోవచ్చు ఆ సీన్లో. యాక్షన్ సీన్ వచ్చేసరికి సూపర్. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ కానీ, రవితేజ కానీ, అండ్ శివ నిర్వాణ మాత్రం మంచి మూవీ డెలివరీ చేశారు ఈ సినిమాతో.
పక్కా బ్లాక్ బస్టర్. అండ్ ఎమోషనల్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా బాగుంది సినిమా. పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. సెకండ్ హాఫ్ లో పాటలు బాగున్నాయి. మల్లెపూల పల్లకి సాంగ్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి అన్న. చాలా బాగుంది మూవీ. బాగుంది. క్లైమాక్స్ లో కొంచెం ఏడిపించారు కానీ బాగుంది సినిమా అయితే. మల్లెపూలకి వెళ్ళే సాంగ్ బాగుంది, చాలా బాగుంది. మొత్తం అందరూ కంబ్యాక్ ఇచ్చారండి. అందరూ కంబ్యాక్ ఇచ్చారు. రవితేజ గారు ప్రతిసారి కంబ్యాక్ ఇస్తూనే ఉంటారు. ఇచ్చారు, ఈసారి కూడా డెలివరీ చేశారు అనుకోవచ్చు, తప్పకుండా అనుకోవచ్చు. బాగుంది. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. న్యాచురల్ యాక్టింగ్ ఉంది. లొకేషన్స్ అయినా ఏదైనా చాలా బాగుంది. శివ నిర్వాణ గారి డైరెక్షన్ చాలా బాగుంది. చాలా మాస్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇది డెవోషనల్ ఒకటే కాదు, ఎమోషనల్ సినిమా కూడా. ఫాదర్ డాటర్ ఎమోషన్ చాలా బాగా చూపించారు డైరెక్టర్. స్వామి శరణం, అంతకు మించి ఏం లేదు. స్వామి శరణం బ్లాక్ బస్టర్ బ్రో సినిమా. సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి, ట్విస్ట్ కూడా చాలా ఉన్నాయి. ఎమోషన్స్ అయితే చాలా బాగున్నాయి సినిమాలో. చాలా రోజుల తర్వాత రవితేజ కంబ్యాక్. రవితేజ కాదు, శివ నిర్వాణ కంబ్యాక్ కూడా ఉంది దీంట్లో. అందరూ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. లాస్ట్లో 4వ సినిమా ఇది. మిగతా వచ్చే ఆడియన్స్ అందరూ నాప్కిన్స్ పట్టుకుంటండి. మాల్లో చాలా బాగా చేశారు. చాలా సెంటిమెంట్ ఉంది సినిమాలో. క్లైమాక్స్లో చాలా సెంటిమెంట్ ఉంది. యాక్టింగ్ వైజ్ కానీ సెంటిమెంట్ వైజ్ కానీ చాలా బాగా చేశారు. అసలు మీకు ఏం హక్కు ఉందండి మమ్మల్ని ఏడిపించడానికి? చాలా సెంటిమెంట్ ఉంది బ్రో. చాలా బాగుంది బ్రో సినిమా. అందరూ వెళ్ళి చూడండి. అయ్యో నోట్లేదు. చాలా ఏడ్చాము. క్లైమాక్స్ చాలా బాగుంది. ఎమోషనల్ వైజ్ చాలా బాగుంది. నా ఫ్రెండ్స్ అందరూ ఏడుస్తున్నారు సినిమా చూసి. స్టార్ సినిమాలు ఇలాంటి సినిమాలు తీస్తే బాగుంటుంది. కమర్షియల్ సినిమాలు కాకుండా ఇలా స్టోరీ డ్రివెన్ సినిమాలు తీయాలి. TFI బాగుండాలి. థ్యాంక్ యూ. అంతే.